పార్టీ లేని వాళ్ళు 10 మంది అంతమంది ఎమ్మెల్యే కోసం పోటీ చేస్తే అందులో ఒకళ్ళని ఎన్నుకుంటారు ప్రజలు. సో రైట్ రాయల్గా చట్టసభలకు వచ్చి ఆ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అగౌరవపరచాలో అంత అగౌరవపరుస్తున్నారు. గతంలోనూ చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. మరి నిన్న స్పీకర్ గారు ఈ నో వర్క్ నో పే విధానం అంటే కేవలం ఇక్కడ జీతం అనే కాదు, జీతభత్యాలు అనేది కాకుండా అసలు వ్యవస్థ మీద గౌరవం లేకపోవడము, రాజ్యాంగాన్ని అగౌరవపరచడం మీద కూడా ఏమన్నా చర్యలు తీసుకునే అవకాశం కనీసం ఉంటుందా? దాని మీద ఆలోచించాల్సిన అవసరం వచ్చిందా? రిషి గారు, మీకు గౌరవ శాసనసభ్యులు గౌతు శిరీష్ గారికి, కార్పొరేషన్ చైర్మన్ శివశంకర్ గారికి, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్. నమస్కారం. ఇప్పుడు శిరీష గారిని నేను ఏమని సంబోధించాను? గౌరవ సభ, గౌరవ శాసనసభ అని మనం అడ్రస్ చేయాలి. అంటే అసలు వీళ్ళు అగౌరవ శాసనసభ్యుల? ఇప్పుడు ఈ 11 మంది, రిషి గారు, రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే తప్ప అని అంటుంటారు. మనకు తెలిసిందే అది. మనం ఏంటి ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి ఒక్కడే పొలిటికల్ సూయిసైడ్ కాదు, ఇదేంటి సామూహిక ఆత్మహత్యలు. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ సామూహిక రాజకీయ ఆత్మహత్యలకి తెగబడింది అనమాట. అంటే ఇప్పుడు మీకు ఏం జరిగిందని మీరు సభ ఎగ్గొడుతున్నారు? మిమ్మల్ని ఎవరన్నా అవమానించారా? అంటే మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టడానికి కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి చెప్పేది? ఇప్పుడు ఒకటి ఇక్కడ మనం చూడాల్సింది, భయమా, అహంభావమా, బరితెగింప? మనకు అదే కనపడుతోంది. ఏది? బరితెగింపు కనపడుతోంది. అంటే ఏంటి? నన్ను ఎవరు అసలు ప్రశ్నించేవాడు? ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఎథిక్స్ కమిటీ దీనిపైన చర్చించిందండి. మొన్న సమావేశం అయింది. చర్చించినప్పుడు ఏం జరిగిందంటే, దగ్గర జగన్మోహన్ రెడ్డి 4 సెషన్స్ జరిగాయి. రేపు జరగబోయేది 5వ సెషన్ అనుకుంటాను. 3 సెషన్స్ తీసుకున్నట్లయితే 2 సెషన్స్ కి 3 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి హాజరయ్యాడు. అంటే ఇప్పుడు అదే ప్రమాణ స్వీకారాలు ఇప్పుడు 2 రోజులు, గవర్నర్ ప్రసంగం అప్పుడు అనుకుంటాను. ఒక 5 శాసనసభ్యులు 6 రోజులు సంతకాలు పెట్టారంటాడా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, లేకపోతే బాలనాగిరెడ్డి, ఇంకా దాసరి సుధా, మత్స్యలింగం, తాడిపర్తి చంద్రశేఖర్, ఎవరు 5. అంటే ఒక 3 మరి 5 రోజులు సంతకాలు పెట్టారు. ద్వారకానాథ్ రెడ్డి ఈ బ్యాచ్ అన్నమాట. అంటే ఒకడైతే అసలు మరి ఆ విరూపాక్షి అని ఆయన 7 రోజులు సంతకాలు పెట్టారు. మరి ఇంకొక ఆయన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, అతను ఒక 4 రోజులు సంతకాలు పెట్టారు. అంటే సభకి హాజరు కాకపోవడం ఘోరం కాదు అసలు. సంతకాలు పెట్టి పారిపోవడానికి కాదు కదా ప్రజలకు వీళ్ళకి ఓట్లేసింది. అంటే సభకి వెళ్ళకపోవడం ఒక నేరం, ఈ దొంగ సంతకాలు పెట్టడం అది ఘోరం అనాలా? అది అసలు తీవ్ర నేరం కిందే చూడాలండి. ఇది ఇప్పుడు నిన్న మీరు చెప్పారు ఇంట్రోలో కూడా, నో వర్క్ నో పే అనేది ఇవాళ జాతీయ స్థాయిలో దీనిపైన డిస్కషన్ జరగాలి. ఇది ఒక నేషనల్ ఎజెండాగా మార్చారు నిన్న అయ్యన పాత్రుడు గారు ఆ సభాపతుల సదస్సులో కూడా. గతంలో తిరుపతిలో కూడా ఆయన మహిళా సాధికారత సదస్సులో మరి శిరీష గారు కూడా హాజరై ఉంటారు. ఆ రోజే దీన్ని మాట్లాడారు. అంటే ఏ విధంగా ఇస్తారండి వీళ్ళకి పేమెంట్? ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు 4,18,00,000 డ్రా చేశారండి. దగ్గర 4 కోట్లు. జగన్మోహన్ రెడ్డి డ్రా చేయకపోయినా మిగతా 10 మంది మొత్తం అలవన్సులు, జీతాలు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడికి ఒక 2 లక్షలు వస్తాయండి. ఏంటి? దగ్గర 1,25,000 ఏదో జీతం, అటు హౌస్ అలవెన్స్ కానీ, టెలిఫోన్ కానీ, లేకపోతే కంటింజెన్సీ అలవెన్సులు, కాన్స్టిట్యూషన్ అలవెన్సులు, ఇవన్నీ కూడా తీసుకున్నట్లయితే 2 లక్షలు. అంటే ఇప్పుడు 11 రోజులు 22 లక్షలు, 19 నెలల్లో 4 కోట్లు. ఆ 4 కోట్లతో 1,00,000 మందికి అన్న క్యాంటీన్లో ఉచితంగా అన్నం పెట్టచ్చండి. ఇప్పుడు 15 రూపాయలు తీసుకుంటున్నారు రోజుకి. ఒక 10,000 మందికి అసలు మరి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వచ్చు. ఒక 7,000 మందికి దివ్యాంగ పింఛన్లు ఇవ్వచ్చు ఒక నెల రోజులు. ఒక మరి 3,000 మందికి విద్యార్థులకి ఫీజులు కట్టచ్చు. ఓ 30 మందికి 12 లక్షలు 10 లక్షల చొప్పున విదేశీ విద్యకి ఇవ్వచ్చండి విద్యార్థులకి డబ్బు. ఇప్పుడు మనం అనుకున్నాం, మీకు ఒక విషయం చెప్తాను రిషి గారు. 1983 మార్చి 21లో శాసనసభలో ఒక డిస్కషన్ జరిగింది దీనిపైనే. అప్పటి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మాజీ ఎమ్మెల్యేలకి ఇది ఎత్తేసేయాలని ఒక ఇది పెట్టారు. ఏది? పెన్షన్లు ఎందుకు మాజీ ఎమ్మెల్యేలకి అనేది డిస్కషన్ పెడితే అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన ప్రసంగం ఎందుకు అసెంబ్లీ రికార్డ్స్ చూస్తే బయటపడింది. ఏంటి? ఆంధ్రప్రదేశ్
పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్, రిమూవల్ డిస్క్వాలిఫికేషన్ అనే ఒక బిల్ ప్రవేశపెట్టాడు ఆయన. అప్పుడు చర్చలో 12 మంది పాల్గొంటే జైపాల్ రెడ్డి అన్నాడండి, రాజభరణాలే రద్దు చేసినప్పుడు ఈ మాజీలకి ఈ పెన్షన్లు అవసరమా అన్నాడు. వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ, సరే పేదలు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళకి